నమస్కారం. వెనుకల న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పథకం ప్రకారమే రోషయ్య విగ్రహ ధ్వంసానికి టీడీపీ ప్రయత్నించారని ఆరోపించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. విలేకరుల సమావేశంలో పలు విమర్శలు. గిల్లి తగాదాలు పెట్టే నైజం బొల్లా బ్రహ్మనాయుడుదని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రెచ్చగొట్టే విధంగా బొల్లా తన అనుచరులతో వ్యవహరించారని వెల్లడి. ప్రతి అసోసియేషన్ని బెదిరించి తన కార్యక్రమాలకు వాడుకున్న ఘనత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్న మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. పద్ధతి మార్చుకోవాలని హితవు. ఓ పథకం ప్రకారమే రోషయ్య విగ్రహ ధ్వంసానికి పాల్పడే యత్నానికి టీడీపీ వారు ప్రయత్నించారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరణను అడ్డుకొని విగ్రహ ధ్వంసం చేసేందుకు పూనుకోవటం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉండగా విగ్రహాన్ని తాకలేకపోయారని, వీధిన గుండాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి విఘ్నతగా ఆలోచించి ప్రజాక్షేత్రంలో తీర్పు ఇవ్వాలన్నారు. వినుకొండ పట్టణంలో ఆర్యవైశ్య సోదరులు అందరూ కలిసి పూర్తి స్థాయిలో విగ్రహాన్ని ఆవిష్కరించుకునే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము అక్కడికి 10 మంది వెళ్ళటం జరిగింది. నాతో పాటు ఉన్న 10 మంది అక్కడికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగు గంగినేని కళ్యాణ మండపంలో మీటింగ్ అయిపోయింది. మీటింగ్ నుంచి ఆడ మీటింగ్ చెప్పుకొని అక్కడి నుంచి మీరు అటు వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటిది కావాలని ఈ విగ్రహ ఆవిష్కరణని, ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఒక కుటిలమైన బుద్ధితో, కుటిలమైనటువంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మేము చూసావా, మమ్మల్ని పిలవకుండా అక్కడ మీరు ఏర్పాటు చేయడానికి వీల్లేదు, ఇక్కడ రోసే గారి బొమ్మ అక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ విగ్రహం ధ్వంసం చేసే దాంట్లో మూకుమ్మడిగా ఒక్కసారిగా ఆ ఎంపీ కృష్ణదేవరాయలు, అదేవిధంగా మాజీ మల్లికార్జునరావు, మాజీ జీవి ఆంజనేయులు, వీళ్ళందరూ ఒక్కసారిగా ఎగదోలి రోసే గారి బొమ్మని ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా అడ్డుకోవటం జరిగింది. అడ్డుకున్నటువంటి వాళ్ళందరి మీద రాళ్ళు వేసి రాళ్లతో దాడి చేస్తే కొంతమంది దెబ్బలు తగలటం జరిగింది. బ్రహ్మనాయుడు ఇక్కడ ఉన్నాడు అని ఎప్పుడైతే నేను యువతలుగా మళ్ళానో, ఇక ఇది సాధ్యపడే పని కాదు, ఇక్కడ మళ్ళా ఇబ్బంది జరిగింది, ఇది ధ్వంసం చేయలేమనేది ఆలోచనతో ముందు అక్కడి నుంచి పోలీసులను కూడా దురుసుగా ప్రవర్తించి ఆ లేడీ ఎస్ఐని నెడితే కింద పట్టడం జరిగింది. ఈ విధమైనటువంటి ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, మరి ఆర్యవైశ్యులు మహిళలు కూడా ఉన్నారు, పాప మహిళలకు కూడా రాదు జరిగింది, మహిళలు కూడా జెండా కర్రలతో కూర్చారు. అదంతా ఆ కుట్ర చేయాల్సిన అవసరం. ఇది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇదంతా ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఏదో విధంగా రోసే గారి విగ్రహాన్ని అడ్డుకోవాలి, అది పగలబట్టాలి, అది ధ్వంసం చెయ్యాలి అని ఆ కుటీలమైనటువంటి కేవలం బెదిరించాలి. ఇక్కడ ఉన్నటువంటి వైశ్య సోదరుల్ని,
వయసు అసలు ఎవరైతే ఉన్నారో ఆర్య వయసులందరినీ బెదిరించాలి అని ఇక్కడ ఎలా చేశారు. గుంటూరులో అదే మాదిరిగా గుంటూరులో కూడా శంకుస్థాపన చేస్తుంటే రోసే గారి శంకుస్థాపనని నిలిపివేసే విధంగా ప్రవర్తించారు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పూర్తి స్థాయిలో వాళ్ళ ఆలోచన అంతా కూడా రోసే గారి విగ్రహాన్ని ధ్వంసం చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, రౌడీజం చేసి ఓట్లు వేయించుకోవాలి అనే కుట్రపోయినటువంటి ఆలోచన చేసినటువంటి యువకి అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ బ్యానర్లన్నీ చించేసుకుంటూ పోయారు. ఏంటంటే సరే మీరు ఏదన్నా ఉంటే నా మీద ఏదో చెప్తున్నారు. బ్రహ్మనాయుడికి అహంకారం వల్లే ఆయన డబ్బులు ఉన్నాయని కృష్ణదేవరాయలు మీలాగా నేను సంపాదించలేదు. మీకంటే డబ్బున్నోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. మీలాంటి ఎడ్యుకేషన్ పేరుతో మీరు సంపాదించుకున్నారు, మేమేం కాదం లేదు. మీరు సంపాదించుకున్న దానికి మేము బాధ్యులు కాదు. మీరు అన్ని విధాల బ్రహ్మనాయుడు డబ్బు ఉందంటే మరి నువ్వు కూడా నువ్వేమన్నా నీ దగ్గర డబ్బు లేదా? నువ్వేమన్నా మేదోడివా? కృష్ణదేవరాయలు గారు నువ్వు మాట్లాడే దాంట్లో నువ్వు ఎవరిని పట్టించావో తెలుసా? ఇవాళ నువ్వు ఏదైతే ఆ హోదాలో ఉన్నావో, ఎంపీగా హోదాలో ఉన్నావు అంటే నువ్వే చెప్పావు. బ్రహ్మనాయుడు గారి ఊళ్ళో కూడా నాకు 200 తెచ్చి వచ్చింది. ₹1 నేను ఇవ్వలేదండి, ఒక్క ఖర్చు పెట్టలేదని. నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఖర్చు పెట్టలేదు, నేను పెట్టాను, నీకు కూడా నేను వేయించాను. సరే ఖర్చు సంగతి ఎట్లున్నా ఈ ఎవరైతే నీ ఓట్లు వేశారో చూడు, వాళ్ళని నాశనం చేయాలా, వాళ్ళని ధ్వంసం చేస్తాను, వాళ్ళని అన్ని విధాల వాళ్ళ మీద దాడులు చేపిస్తాను అని దాడులు చేపించావు. నువ్వు ఏం చేయకపోయినా ఇది మట్టికి చేసావు. నీ పక్కన ఉన్నటువంటి మాజీలకి కూడా చెప్పు, నువ్వు కూడా మాజీలు మీరు అంతా మీరు పేదవాళ్ళయ్యా, బ్రహ్మనాయుడే పెద్ద ఇదని చెప్తున్నావు. నువ్వు పేదవాళ్ళ అదే మాకు రాలా, మా అత్తగారి సొమ్ము లేదా మా అమ్మాయి గారి సొమ్ము రాలా. నేను ఏదన్నా ₹1 సంపాదించుకున్నా నా కష్టాలు నా దగ్గర రూపాయి ఉన్నా పావలా ఉన్నా, నీ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, నేను కాదం లేదు. మీ ఆంజనేయుల దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, అవి ఎట్ట సంపాదించిన నువ్వే చెప్పావు. బ్రహ్మనాయుడు కష్టం చేసి వచ్చాడని చెప్పావు. ఏదన్నా క్లారిటీగా మేము పనులు చేశామని నువ్వు మొన్న ఇనపడ మీటింగ్ లో చెప్పావు. ఇనపడ మీటింగ్ లో అందరు కార్యకర్తలు దేవుళ్ళు అని చెప్పావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ నీకు దెయ్యాల్లా కనపడ్డారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా నీకు ఆనాడు దేవుళ్ళలాగా కనపడ్డారు, ఇవాళ దెయ్యాల్లాగా కనపడుతున్నారా? ఇవాళ అదే నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, నీకు ఓట్లు వేసినటువంటి, నీకు సహకరించినటువంటి వాళ్ళందరూ ఇవాళ మరి ఇది ఏమిటని ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళ మీద దాడులు చేపిస్తావా? వాళ్ళ పెన్సిల్ చూపిస్తావా? నువ్వు మరి ధర్మ సూత్రాలు నేను మాట్లాడతాను, నేను ఎవరికి నేను ఇది కాదు అని అన్నాడు. ఆ పెన్సిలో ఎన్ని పీగుతుంటే ఎందుకు ఆగా? మరి నువ్వు అంత ధర్మరాజు అయితే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఎందుకు వచ్చావు? అక్కడికి నువ్వు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళందరినీ ఆ గుంపును వెంటేసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ తక్కువగా ఉన్నారు, ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు, ఎమ్మెల్యే ఏదో చేద్దాం. నీ వల్ల ఏమైందయ్యా? ఎమ్మెల్యే అక్కడ ఉండగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మీరు ఆలోచనే తప్పు. బ్రహ్మనాయుడు అనేవాడు ప్రాణమైన తీసుకుంటాడు, కానీ విగ్రహాన్ని మీరు తాకేదానికి బ్రహ్మనాయుడు కాదుతో కూర్చుంటాడు అనుకున్నారా? ఎంతో దుర్మార్గంగా మీరు అప్పటికే ఎంతో సహనంతో ఇక్కడ గొడవలైతే వీళ్ళందరికీ ఇబ్బందులు జరుగుతాయి.
విగ్రహాన్ని దాని దాకా వచ్చి తాగితే కదా మీ సంగతి తెలియండి. విగ్రహాన్ని ధ్వంసం చేసేదానికి మీరు చేసినటువంటి కుట్ర సామాన్యమైన కుట్ర కాదు. ఆదే వయసు ఆనందంగా ఎంతో ప్రేమతో రోసే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏమో ఎంపీ గారు మీకు అది న్యాయం అనిపించిందా? ఏమయ్యా ఎంపీ గారు మీకు అది న్యాయమా? ఆంజనేయులు గారు ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోండి, మీరు మార్చుకోండి. పక్క నుండి ఎగదోలిచ్చే కార్యక్రమం చేస్తున్నావు, అది నీకే ప్రమాదం. నీకు ప్రమాదం పొంచుంది. నీ పక్కనే ఉన్న వాళ్ళతో నువ్వు ప్రమాదంలో పడతా ఉన్నావు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నీకు. నువ్వు ఆర్య వయస్సుల్ని మీరు అంత వ్యాపార వర్గాలని వాళ్ళని ఎలా అయినా మేము బెదిరించొచ్చని అనుకుంటే అది మీ పొరపాటు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉండి మీకు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ వీటన్నిటినీ మేము పూర్తి స్థాయిలో వాటన్నిటికీ గౌరవించాం కాబట్టి మీరు ఆ మాత్రమేనా అంత దగ్గరకి అంత దురుసుగా మీరు వచ్చి విగ్రహాన్ని తాకాలని చూశారు, తాకలేకపోయారు. ఈ పని కాలేదు. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఏమిటి అసలు మీకు సంబంధం ఏంటయ్యా? సంబంధం లేని సబ్జెక్టులో తల దూర్చి ఈ విగ్రహాలు ధ్వంసాలు చేసి మీరు చర్చీలన్నీ చించి ఈ విధమైనటువంటి రోబాబులు చేసేదానికి అదే చెప్తున్నారు. మేము వస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం, పేదవాళ్ళందరి సంగతి తేలుస్తాం, ఎస్సీల సంగతి తేలుస్తాం, ఎస్టీల సంగతి తేలుస్తాం, మైనార్టీల సంగతి తేలుస్తాం, వ్యాపారస్తుల సంగతి తేలుస్తాం. వ్యాపారస్తులంతా మాకు సద్దాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ సంగతి తేలుస్తాం. ఏంటో మీరు తెలిసేది? అందుకు ఒక రౌడీని తయారు చేయాలని చూస్తున్నారు, గొంతుకు ఒక రౌడీని తయారు చేయాలని చూస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడైనా పొరపాటు జరిగి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు కనుక ఎక్కడైనా సహకరిస్తే ఈ వినుకొండ పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా మింగేయడానికి రెడీగా ఉన్నారు. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వినుకొండ నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ గిల్లి తగాదాలు పెట్టే నైజం బొల్ల బ్రహ్మనాయుడుదని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు శాంతియుతంగా టీడీపీ శ్రేణులు వెళ్తున్నారని, రెచ్చగొట్టే విధంగా బొల్ల తన అనుచరులతో వ్యవహరించడాన్ని ఆరోపించారు. రోషయ్య విగ్రహానికి ఎందుకు అనుమతులు తీసుకోలేదని ప్రశ్నించారు. తమ ర్యాలీ సమయంలోనే విగ్రహ ఆవిష్కరణ చేపట్టారని పేర్కొన్నారు. విగ్రహం పెడతాం, కాశీ విగ్రహం పెడతాం, ఘనంగా చేస్తాం అన్నాడువి. మరి 5 ఏళ్ళ నుండి ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? కాశీ విగ్రహానికి ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు? ఆ ఆర్యవైశ్య ప్రముఖులు కూడా మాకు కాశీ విగ్రహం కడదాం, మేము సందాలు ఇస్తామన్నారుగా. అన్ని వర్గాలు ముందుకు వచ్చారుగా. నేను చెప్పా, మా తెలుగుదేశం ఆర్యవైశ్య సంఘాలకు అందరూ చెప్పా, అయా రోసే గారి విగ్రహం పెట్టాలంటే మనందరం కూడా సందా ఇద్దాం, నేను కూడా ఇస్తా, ఆయన కాశీ విగ్రహం వినుకొండలో కాదు నర్సాపేటలో కూడా పెట్టాలా అని చెప్పా. అంతేకాదు మొన్న మక్కన మల్లికార్జున గారు మేము స్పష్టంగా చెప్పాం, రోసే గారి కాశీ విగ్రహం వినుకొండలో పెడతాం. అంతేకాదు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సాపేటలో కూడా పెట్టిస్తా, మేమే పెడతాం. అలాగే అఫీషియల్ నీలాగా దొంకదారిలో కాదు, అఫీషియల్గా అనుమతులు తీసుకొని పెడతాం. రాష్ట్ర రాజధానిలో కూడా పెడతాం. మీలాగా తప్పుడు వ్యవహారాలు మేము చేయం. మీలాగా అనుమతులు లేకుండా రోసే గారిని అవమానించారు మీరు. అనుమతులు లేకుండా ఆ పెద్ద మనిషి ఎలా అంటాడు? రోసే గారు చాలా పద్ధతైన ఆయన అనాథరైజ్డ్గా ఏది చేయాలని కోరుకోడు, అన్ని చట్టబద్ధంగా చేయాలనుకుంటాడు. ఈ పనికిమాలిన ఎమ్మెల్యే చట్టబద్ధత లేకుండా రోసే గారి విగ్రహం ఏర్పాటు చట్టపరంగా చేస్తే చాలా ఆయన సంతోషపడేవాడు. రోసే గారు అనుమతులు లేకుండా
అర్ధరాత్రి టకటక మేము ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చాం, మక్కన మల్లికార్జున గారు నేను. మేము ఖచ్చితంగా ఈ పనికిమాలిన వాళ్ళు పెట్టలేకపోయారు, పాపం రోసే గారి సేవలన్నీ తీసుకొని కూడా రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక రోసే గారి విగ్రహం పెట్టి తీరుతాం, కాశీ విగ్రహం పెడతాం అని మేము ఛాలెంజ్ చేసాం, నేను మల్లికార్జున గారు. అప్పుడు గుర్తొచ్చిందండి, ఓరి 3 ఏళ్ళ నుండి మనం చెబుతున్నాం ముచ్చటి, జనాలను మాయ చేసాము, మోసం చేసాము, ఇప్పుడు పెట్టకపోతే ఆర్య వయసులో ఓట్లు వేరేమో, ఈరోజు ఈ విగ్రహం పెడితే అడావుడిగా విగ్రహం పెడితే ఆర్య వయసులో అందరూ పిచ్చోళ్ళు, వాళ్ళ చెవులో పువ్వు పెడదాము అని అనుకుంటున్నాడు. అయా ఆర్య వయసులు అంటే నువ్వు అనుకున్నంత అమాయకులు కాదు. నీకెట్ట పువ్వు పెట్టాలో, నీలాగా రౌడీజం గుండాయిజం వీధి రౌడీలు చేసేవాడిని ఎట్ట ఇంటికి పంపించాలో, ఎక్కడ పంపాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. నువ్వు అనుమతులు తీసుకోకుండా, కాశీ విగ్రహం ఏర్పాటు చేయకుండా ఈరోజు ఆయన రోసే గారి ఆత్మ ఘోషిస్తుంది. అర్ధరాత్రి వాడు పెట్టాల్సిన కర్మ ఏంటే? అదేదో ఆర్యవై సంఘానికి బాధ్యత తప్పు చెప్తే అన్ని రాజకీయ పార్టీలు వచ్చేవాళ్ళు, అన్ని ఆర్యవై సంఘాలు వచ్చేవాళ్ళు, మేము తెలుగుదేశం కమ్యూనిస్టు పార్టీలు అందరికీ ఆయన అంటే గౌరవమేగా. అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి. ఇది ఆర్యవై సంఘం ద్వారా ఒక పద్ధతి ప్రకారం నువ్వు అనుమతులు తీసుకొని కాశీ విగ్రహం పెట్టి ఆర్యవై సంఘం ద్వారా చేపించపోయావా? ఎందుకు చేపించలేదు? నీ ఓటు రాజకీయం. ఏమైనా కనీసం ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అది ఓపెన్ చేయించడం, ఆ విగ్రహాన్ని కాశీ విగ్రహం పెట్టి ముఖ్యమంత్రినో, లేదు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం ఒక మంత్రి, ఆయన ఎటు రాడు జగన్మోహన్ రెడ్డి గారు, రోసే విగ్రహం అంటే అసలు రాడు, మరి కనీసం ఎవరినో ఒక మంత్రినన్నా తీసుకొచ్చి కానీ గణేశంగా గౌరవంగా విగ్రహం ఆవిష్కరణ చేయాలిగా, చట్ట ప్రకారం అనుమతులు తీసుకోవాలిగా, కలెక్టర్ అనుమతి తీసుకోవాలిగా. ఇవన్నీ ఏమి లేకుండా పనికిమాలిన పని నువ్వు చేసి మా మీద వస్తావా? అంటే మేము రోసే గారి విగ్రహం పడగొట్టడానికి అని మేము వచ్చామని చెప్పడానికి అసలు నీకు సిగ్గులేదా? ఎంత దిగజారిన మేము విగ్రహాన్ని పడగొట్టడానికి రాలేదని నీకు తెలుసు. ఎందుకు ఈ కొద్ది మాటలు? ఎందుకు ఈ అసత్యాలను ప్రచారం చేస్తావు? అంటే ఆర్య వయసులో ఓట్లు దొబ్బుకుందామనే. వాళ్ళే అమాయకులు, నువ్వు మోసం చేస్తావు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకో కాస్త. పెడతాం, ఇట్లా పనికిమాలితనంగా చేయం. అనుమతులు తీసుకొని ఆయన గౌరవిస్తాం. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. 160 సీట్లు 167 సీట్లు పైన వచ్చి అధికారంలోకి వస్తాం. వచ్చినాక గౌరవప్రదంగా బ్రహ్మాండంగా అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తాం. అప్పుడు ఇక్కడ అన్ని పార్టీలను ఆహ్వానిస్తాం. అందరూ దాంట్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు తప్పు నువ్వు చేసి మా మీద వస్తావా? మేము 3 రోజుల క్రితమే చెప్పాం, మా ఎంపీ గారు వస్తున్నాడు, ఆయన పక్క నియోజకవర్గాలకు వెళ్ళాడు, వినుకొండ నియోజకవర్గం డేట్ ఇచ్చాడు, పలానా రోజు వస్తానని చెప్పారు. నిన్న వస్తామని చెప్తే మేము 3 ప్రచారం చేసాము, పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. మా ప్రోగ్రాం ఉంది, మేము ఆల్రెడీ 3 రోజుల క్రితం చెప్పాం, పోలీసుల నోటీసులో ఉంది. మరి మీరు ఎట్లా అర్ధాంతరంగా రేత్రికి దిమ్మగట్టి విగ్రహం తీసుకొచ్చి పెట్టాల్సిన పని ఏంటి? కొన్ని పెట్టినప్పుడు వేరే ఉదయం పెట్టుకో, లేదా మరుసటి రోజు పెట్టుకో, లేదా ఒక రోజు ముందు పెట్టుకో. ఎవడొద్దన్నా నిన్ను? కావాలని తగాదు పెట్టుకోవాలి నువ్వు. పోలీసులు నీ అబ్బ చేతిలో ఉన్నారు, నీ చేతిలో ఉన్నారు. నీ ఎవరో నడుస్తుంది, అధికారం విడిచిపడుతున్నావు నువ్వు. అందుకే పోలీసులు నీ జేబులో ఉన్నారు, నీ చేతిలో ఉన్నారు, ఆడిస్తున్నావు ఒక ఆట. అందుకే ఇష్టం రాజ్యంగా పెట్టుకున్నావు. గతంలో బస్టాండ్ దగ్గర కూడా పోలీసులు ఈ రోడ్డు వద్దంటే ఇటే వస్తాడు. కావాలని తగాదు పెట్టుకొని గొడవలు చేసి మా వాళ్ళ మీద పోలీసుల చేత లాఠీ చార్జ్ చేసేసి నీ రౌడీల చేత దాడులు చేపించి కేసులు మా వాళ్ళ మీద పెట్టి ఇబ్బంది పెడతావా? ప్రతిదీ అంటే అప్పుడు అనుమతి లేకుండా ఈ రూట్ వద్దు అంటే పోలీసులు చెప్తే ఆ రూట్లోనే వచ్చావు. నిన్న పోలీసులు పూర్తి వైఫల్యం ఉంది. పోలీసులు మేము 3 రోజుల నుండి ఎంపీ గారి ప్రోగ్రాం ఉంది, మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది ఈ రూట్లో. అంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని దండేసే కార్యక్రమం మాది ఉంది. మేము ఎన్టీఆర్ విగ్రహాన్ని దండేసుకెళ్తుంటే నువ్వు అదే టైంలో కావాలని అదే డేటు అదే టైం సెలెక్ట్ చేసుకోవటంలో నీ యాంతర్యం ఏంటి? బొల్లా బ్రహ్మనాయుడిని అడుగుతున్నా. గిల్లి తగాదలు పెట్టుకోవటమే నీ లక్ష్యం. పోలీసుల చేత మళ్ళీ మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 100 మంది మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేపించి అప్పుడు నువ్వు గుద్దుకుందామని చూద్దాం. గుద్దుగా రా, తెలుస్తాం. పోలీసులను అడ్డం పెట్టుకొని కొజ్జా రాజకీయాలు చేయాలనుకుంటున్నావు నువ్వు.
ఈరోజు మేము ఎన్టీఆర్ విగ్రహానికి దండేసుకెళ్తుంటే మమ్మల్ని పోలీసులు పెట్టి అడ్డం పెట్టి జీబులు అడ్డం పెట్టి కావాలని ఆపారు. అసలు మేము ఆ డేటు ఆ ప్రోగ్రాం ఆ ఈవినింగ్ టైంలో మేము పెట్టుకుంటే ఆ టైంలో కావాలని నువ్వు తీసుకొచ్చి పెట్టడం ఏంటి? కనీసం పోలీసులైనా ఏమండి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు 3 రోజుల క్రితం, మీరు ఇంకో డేట్ మీరు వెనకాల వచ్చారు, మీరు ఇంకో డేట్ పెట్టుకోమని సిఐలు డిఎస్పీలు నచ్చ చెప్పొద్దా? అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే కొమ్ములు వస్తాయా? ఉద్దేశపూర్వకంగానే మేము పెట్టుకున్న డేట్కి మేము పెట్టుకున్న ప్రోగ్రాంకి టైంలో కావాలని పెట్టుకున్నారు. మేము అక్కడ కూడా గంట సేపు గెస్ట్ హౌస్లో కూర్చొని వెయిట్ చేసాం. ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ సాఫీగా అయితే మేము కూడా వచ్చి వెళ్ళేటప్పుడు దండేసిపోదాం అనుకున్నాం. రోసయ్య గారి విగ్రహానికి సరే ఏం చేస్తాం, కాశీ విగ్రహం కావాలి అనుమతులతో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం. అటు ఇటు చేయలేకపోయారు మీరు. సరే విగ్రహం మేము కూడా ఆ విగ్రహానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని దండేసి ఆయనకు కూడా రోసయ్య గారికి కూడా ఒక దండేద్దాం అనుకున్నాం. అంతేగాని విగ్రహాలు కూల్చడానికి విధ్వంసాలు చేయడానికి అట్లాంటి పనికిమాలిన ఆలోచనలు దుర్మార్గ ఆలోచనలు మీకు వస్తాయి, మీలాంటి వాళ్ళకి వస్తాయి. మేము ఎప్పుడు అనైతికంగా ఆలోచించాం. రోసయ్య గారి విగ్రహానికి మేమేదో అన్నగారు ఎన్టీ రామారావు గారి విగ్రహం మా ఎంపీ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని రిసీవ్ చేసుకోవడం తప్ప, ఆయనతో ప్రోగ్రాం పెట్టుకోవడం తప్ప, 3 రోజులు ఇంటిమేషన్ ఇచ్చి మేమేదో మోటార్ సైకిల్ ర్యాలీగా ఎన్టీఆర్కి దండేయటం తప్ప, మా ప్రోగ్రాంకి నువ్వు అడ్డం వచ్చి నువ్వు తప్పు చేసి నీ దుర్మార్గం చేసి ఈరోజు మా మీద నిందలేయటం, మా మీద గుడ్డగాల్చి మా మీద వేయటం ఇది చాలా చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇంకా ఎన్నికల కోడ్ రాబోతుంది, ఇంకా మీరు వాళ్ళకి ఊడిగం చేస్తే ఇది చాలా దుర్మార్గం, దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రెడ్డి నగేష్ నాకు చాలా కాలం నుండి పరిచయం, మా మక్కన గారికి కూడా చాలా పరిచయం. మక్కన గారి భార్య, అలాగే నా భార్య లీలావతి, నేను మేము మక్కన గారు మేమందరం వెళ్ళి రెడ్డి నగేష్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించితే మీ వల్ల నాకేం నష్టం జరగలేదండి, మిమ్మల్ని నేనేమి ఆరోపించట్లేదని చెప్పి యథార్థం చెప్పాడు. ఈరోజు రెడ్డి నగేష్ లాంటి మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బొల్లా బ్రహ్మనాయుడు చాలా కిరాతకుడు. సింపతి కోసం, ఓట్ల కోసం అవసరమైతే ఏదైనా చేస్తాడు. మిమ్మల్ని ఏదైనా చేసి అదే సింపతి కోసం మా మీద ఆరోపణలు చేసి మిమ్మల్ని ఏదైనా చేస్తాడు. కొంచెం అప్రమత్తంగా ఉండాలని రెడ్డి నగేష్ని కానీ ఇతర మిత్రులని ఆయన పక్కన తిరిగే వాళ్ళని కూడా నేను కోరుతున్నా. కొంతమంది ఉంటారు దుర్మార్గులు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని బలి చేసి ఎదుటి మీద కేసులు పెడతారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు ఎలాంటి దానికైనా తెగిస్తారు. కాబట్టి మిత్రుడు రెడ్డి నగేష్ని ఇలాంటి వాళ్ళతో దుర్మార్గులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నా. వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి అసోసియేషన్ని బెదిరించి తన కార్యక్రమాలకు వాడుకున్న ఘనత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుదని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోషయ్య కులం లేని వ్యక్తి అని, అటువంటి వ్యక్తికి బొల్లా బ్రహ్మనాయుడు కులం ఆపాదించారని పేర్కొన్నారు. రోషయ్య హయాంలో ఆర్య వయసులకు ఆయన హయాంలో ఎన్నో పనులు జరిగాయని, కానీ బొల్లా బ్రహ్మనాయుడు ఒక్క పని చేయలేదని ఎద్దేవా చేశారు. అయ్యా అందరికీ నమస్కారం. నిన్న వినుకొండ పట్టణంలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారు అనైతికంగా ప్రవర్తించబట్టే ఆ దురదృష్టకర సంఘటన జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే మొన్న వారం క్రితం రోసయ్య గారి విగ్రహాన్ని గుంటూరులో వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి త్వరలోనే రాబో నూతన ప్రభుత్వంలో రోసయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పెద్దలు జిల్లా అధ్యక్షుల వారు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దాన్ని వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేస్తారనో కానీ, లేదా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ ఓట్ల కోసమనే కానీ అర్ధరాత్రి అండి
ఎంత దుర్మార్గం అండి. అర్ధరాత్రి మేము చూస్తూనే ఉన్నాం. రాత్రి తీయటం, రాత్రికి దిమ్మె కట్టడం, తెల్లారిపాటికి బొమ్మ పెట్టడం. కనీసం క్యూరింగ్ ఉండాలిగా. 24 గంటలు కూడా కనీసం దిమ్మెకు కూడా క్యూరింగ్ జరగల. అప్పటికప్పుడు దిమ్మె పెట్టారు. అది ఏదన్నా పొరపాటున కూలిపోతే దాన్ని ప్రతిపక్షాల మీద ఆరోపణ చేయటం కోసం అప్పటికప్పుడు ఏదన్నా దిమ్మె కడితే 4 రోజులు క్యూరింగ్ చేసి, రోసయ్య గారి విగ్రహం కాబట్టి అది ఎవరేసినప్పటికీ ఆర్యవైశ్య సంఘ పెద్దలను లేకపోతే అఖిల పక్షాన్ని పిలిచి ఒక మంత్రిని ఏదో పిలిచి గౌరవంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, గవర్నర్ చేసినటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి ఈ పార్లమెంటు సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి చేసినటువంటి వ్యక్తి, ఆయనకి మేము ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వారం, ఆయన కింద ఆయన మంత్రిగా మేము ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఆయన చనిపోతే మేము వెళ్ళి నివాళులర్పించినటువంటి వారం. ప్రతిపక్షంలో ఉన్న ఆంజనేయులు గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు. సో నీకేమాత్రం రోసయ్య గారి మీద ఎక్కడ ప్రేమ ఉందయ్యా? శాసనసభ్యుడిగా నువ్వు వచ్చావా? అసలు నువ్వు ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన ఎలక్షన్లో నువ్వు ఎక్కడ పనిచేసావు? ఇంత అర్హత లేకుండా ఈ మాట్లాడటం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అప్పటికప్పుడు పచ్చిగా ఉన్నటువంటి దాని మీద నిగ్రహాన్ని పెట్టి కక్షపూరితంగా ఏదైతే శావల్యాపురంలో ఒక మారు తెలుగుదేశం కార్యకర్తల మీద దౌర్జన్యం చేశాడు, 2వ మారు బస్టాండ్ దగ్గర చేశారు, ఇది 3వ మారు ఆంజనేయులు గారు సారథ్యంలో ఎంపీ గారు వస్తున్నారు. ఎన్టీ రామారావు గారికి విగ్రహం ఇక్కడ బస్టాండ్ దగ్గర, అదేవిధంగా శివస్తూపంలో నివాళులర్పించి రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులకి. రోసయ్య గారి విగ్రహానికి రూట్ మ్యాప్కి ఎటువంటి సంబంధం లేదు. స్ట్రైట్గా అటు వచ్చి పైగా బైక్ ర్యాలీ నడిచి కూడా కాదు, అంతా కూడా మా ప్రోగ్రాం అంతా 1/2 అవరు. పోలీసు వారి అనుమతితో మా లాయర్ జ్ఞానేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. వాళ్ళు స్టార్ట్ కమ్మన్నాకనే మేము అక్కడ కనవలపూడి గెస్ట్ హౌస్ నుంచి రావడం జరిగింది. మధ్యలో హఠాత్తుగా వచ్చారండి, ఇటు నుంచి వచ్చారు, వచ్చి అక్కడ నిలబడ్డారు. మేము వెళ్తూ ఉన్నాం, పోలీసులు అడ్డగించారు. మరి అడ్డగించినప్పుడు ఎందుకు అడ్డగిస్తున్నారా? మీరు ఇందాక మీరే కదా రమ్మని చెప్పింది, మేము 3 రోజులు చెబుతామంటే కాదండి అక్కడ వాళ్ళు ఉన్నా అంటే తప్పది, ఇది హైవే, అడ్డగించే అధికారం నీకు లేదు, ఆగే వాళ్ళ హక్కు వాళ్ళకి లేదు, దానికి ఏమైనా పర్మిషన్ ఉందా, మీరేమైనా టైం ఇచ్చారా, మాకేమైనా చెప్పారంటే పోలీసుల దగ్గర ఎటువంటి సమాధానం లేదు. మా రూట్ మేము వెళ్తామన్నాం, వెళ్ళాము. ఆంజనేయులు గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి విగ్రహం తర్వాత మళ్ళీ రిటర్న్లో అవసరమైతే రోసయ్య గారికి మేము నివాళులు అర్పించేవాళ్ళం. ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున రాజకీయ పరంగా దీన్ని ఒక కులపరంగానో, రోసయ్య గారికి కులం ఏందండి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు, 14 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు, 6 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి సీనియర్ నాయకుడు, మంచి ముఖ్యమంత్రి, మంచి పరిపాలనా దక్షుడు, ఇక్కడ పార్లమెంటు సభ్యుడు. ఆయనకు విగ్రహాలన్నప్పుడు ఎవరేసినా రేపు భవిష్యత్తులో నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఆంజనేయులు గారి సారథ్యంలో కాంస్య విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆర్యవైశ్య సంఘ పెద్దలతో సంప్రదించి అన్ని పార్టీల వాళ్ళని వచ్చిన రాపని ఈ వైసీపీ పార్టీ వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. అందరిని ఆహ్వానించి ఆయన గౌరవానికి తగ్గ విధంగా చర్యలు తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఎన్నికలుగా మార్చాలని చూస్తున్నాడు. దురదృష్టం అండి. అసలు ఎక్కడండి ఆర్యవైశ్యులకి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత చేసింది? ఆ సదావర్తి వాళ్ళు కాలేజీ, జూనియర్ కాలేజీ ఇస్తే 20 సెంట్లు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ భూమి ఉంటే దాన్ని కబ్జా చేసి దాన్ని అడ్డగోలుగా అక్కడ కాంప్లెక్స్ కడతా ఉంటే ఎవరో ఆ మిత్రులు పోయి స్టే చేసుకొచ్చారు. అక్కడ ఆరామక్షేత్రం చూస్తుంటే అక్కడ అది రజకులకు ఇచ్చినటువంటి దాంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్యవైశ్యుల దగ్గర డబ్బులు వసూలు చేసి 30-40 లక్షల రూపాయలు వాళ్ళ చేత ఖర్చు పెట్టించాడు. ₹1 ఈయన ఇవ్వాల. మాట్లాడితే నేను ఆరామక్షేత్రం, నేను కాంప్లెక్స్లు కడతానంటే ఎవరిదండి ఇది? నీవేమైనా అనుమతులు ఉన్నాయా? అసలు నువ్వు చేసే పనికి ఎక్కడన్నా అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా అడ్డగోలుగా మొదలుపెట్టడం, ఎవరన్నా దాన్ని అడ్డుకుంటే దాన్ని ఆంజనేయులు గారి మీదనో ప్రతిపక్షాల మీదనో ఆరోపించడం తప్ప. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు చూసినట్లయితే రామలింగేశ్వర స్వామి గుడి ఆర్యవైశ్య కమిటీ వేశారు, పెద్దలు వేసామంటారు. అసలు గుడికి ఆర్యవైశ్యులకి ఏందండి? అది దేవుడిది. అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. నేను చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి డాల్ మిల్లర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి చిల్లీస్ మర్చెంట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అసోసియేషన్లో మేజర్గా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల్ని బెదిరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాడుకుంటున్నటువంటి వ్యక్తి నువ్వా కాదా?
20 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి రాజకుమార్ గారి దగ్గర నుంచి చలమందరావు గారి దగ్గర నుంచి ఆంజనేయులు గారు 2 పర్యాలు నియమపడి ఎక్కడైనా ఇదే రోసే గారి దగ్గరికి ఇదే డాల్మిర్సలు తీసుకెళ్ళి అనేక పనులు చేయించాం. కాసు కృష్ణారెడ్డి గారు పౌర సరఫరాలుగా మంత్రి ఉంటే నేను ఎమ్మెల్యే కూడా తీసుకెళ్లాను. పోయిన ప్రభుత్వంలో ఆంజనేయులు గారు 1200 కోట్ల రూపాయలకు నిధులు సంబంధించి డాల్మిల్స్ బిల్లులు రావాలంటే ₹1 ఖర్చు లేకుండా వారు తీసుకొచ్చినటువంటి వాస్తవం ఈ డాల్ మిల్లర్స్ అందరికీ తెలుస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఇది కులాలకి లేకపోతే ఆర్యవయసులకు చుట్టొద్దని మేము మనవి చేస్తూ దీన్ని రాజకీయాలు చేయొద్దు. రోసే గారిని ఖచ్చితంగా మనం గౌరవించుకుందాం. రాబో రోజుల్లో మంచి కాన్సెక్రాన్ని ఏర్పాటు చేసుకుందాం. అందరికీ ముందుకు తీసుకెళ్దాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం, కోడ్ రాబోతా ఉంది. దయచేసి నీ పద్ధతి మార్చుకోండి బ్రహ్మనాయుడు గారు. మేము మర్యాదగా చెప్తున్నాం. నువ్వు గనక వెనకట్లాగా మీసాలు తిప్పి తొడలు కొడితే మాత్రం ఇక్కడ ఊరు ఊరుకుండేది లేదు. నిన్ననే సభలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెబుతాను. నీ భాష మార్చుకో. కాసేపు ఏమో నన్ను దాటిపో అంటాడు. నేను ముసలోడు, నువ్వు ముసలోడువా? నువ్వు ముసలోడు అయితే నువ్వు ఆ మాట మాట్లాడతావా? ఎంత పరిజ్ఞానం, ఎంత పరిపక్వత ఉండాలి నీకు? 70 సంవత్సరాల వయసు వచ్చింది, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు. ఎంత మర్యాదగా ప్రవర్తించాలా? ఎక్కడ చూసినా ముందు మేసాల మీద చేతులు వేయను, 7 ఇటు చూపును, ఇటు చూపును, ఇటు చూపును. ఏంటి నీ భాష? నిన్ను చూసి ఎవరు భయపడతారా ఈ నియోజకవర్గంలో? నిన్ను చూసి భయపడేటటువంటి ఆంజనేయులు గారా? నిన్ను చూసి మక్కెల మల్లికార్జునరావా? అరే నీ బతుకు పాడుగా నువ్వేంటి, నీ వ్యాపారం ఏంటి, నీ చరిత్ర ఏంటి? నువ్వు మమ్మల్ని అనేది? నువ్వేదైనా తేల్చుకోదలుచుకుంటే వ్యక్తిగతంగా తప్పేమీ లేదు. ఈ రాజకీయాలు వద్దు, ఇవన్నీ వద్దు, తెలుసుకుందాం. ఆ విధంగా రాదలుచుకుని, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా మర్యాదగా, పైగా నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి బాధ్యత నీకుందయ్యా. ప్రతిపక్షాల వాళ్ళు ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు, అది వాళ్ళ హక్కు. నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉండి అసలు పర్మిషన్ లేకుండా 24 గంటలు ఆరకం ఉంది, నువ్వు ఆ విగ్రహాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు? ఆ విగ్రహం కూలిపోతే ఎవరు బాధ్యులు? 24 గంటల కాల ఆరిందా దిమ్మ? దాని మీద నువ్వు ఎక్కుండి మీ వాళ్ళు కడ్డీలు బిగుతా ఉన్నారు, నీ కార్యకర్తలు. మేము ర్యాలీగా ఆ కడ్డీలు ఊడి అదేదైనా కింద పడిద్ది అనుకో, మేము రోసే గారి విగ్రహం కాడ నీ మీద ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. నాకు ఆ గతి పట్టలేదు. అలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు చేయలేదు. నువ్వు చేయదలుచుకుంటే ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. నీ నోరుని ఖచ్చితంగా అదుపులో పెట్టుకో. మాట్లాడితే తండ్రుల గురించి లేకపోతే మరి వ్యక్తుల గురించో ఇంకొక రకాన్ని మార్చుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రోసే గారికి తగినటువంటి గౌరవాన్ని రాబో రోజుల్లో కాంస్య విగ్రహాన్ని ఆంజనేయులు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అనుమతులు తీసుకొచ్చి సరైన స్థలంలో సరైన విధంగా అందరు ఆర్యవైశ్యుల్ని, అన్ని కమిటీలని, అన్ని పార్టీల సమక్షంలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి నువ్వు మాత్రం దీన్ని కులాలకి మతాలకి చుట్టొద్దయ్యా బ్రహ్మనాయుడు గారు. నువ్వు అట్ట చుట్టదలుచుకుంటే మనం వ్యక్తిగతంగా తేల్చుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధమే. నువ్వేదో సిద్ధం అంటే మేము సంసిద్ధం, యుద్ధానికి కూడా సిద్ధం. నీ ఇష్టం, రా, కావాలంటే తేల్చుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా వినుకొండ పట్టణంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి వస్తే వ్యవసాయం మరుగున పడే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా నిరంకుశ పాలన అమల్లోకి వస్తుందని ప్రజలు గమనించి మోడీని గద్దె దించాలని కోరారు. అనేటటువంటిది మూడోసారి కనుక రావడం అంటూ జరిగితే ఈ దేశంలో నిరంకుశ పాలన అనేటటువంటిది రావడం, అదేవిధంగా మొత్తం ప్రధానమైనటువంటి రైతులు, కార్మికులు, మహిళలు, యువత మొత్తం కూడా తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం రామలీలా మైదానంలో ఒకే ఒక మాట అడుగుతా ఉన్నారు. మీరు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా ఉన్నారు, మీరు రైతులకి మద్దతు ధరల చట్టం చేస్తా ఉన్నారు, ఎందుకు మాట తప్పారు అనేటటువంటిది ఈ రోజు నిలదీస్తే మోడీ దగ్గర నుంచి సమాధానం లేదు. అందుకని మిత్రులారా, రాబోయేటటువంటి కాలంలో రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయకపోతే రైతాంగం అనేది ఇలా మనం చూస్తా ఉన్నాం, మొత్తం అప్పుల ఊబిలో దిగుబడిపోతా ఉన్నారు. ఈ అప్పుల ఊబిలో దిగబడటానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి విధానాలే కారణం. అన్ని కూడా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, అన్ని రకాలుగా కూడా ఈ రోజు రైతును దెబ్బతీస్తా ఉన్నటువంటి పరిస్థితి.
అందుకనే మద్దతు ధరల చట్టం చేస్తే అంతో ఎంతో కనీసం రైతు బతికే అవకాశం ఉంది కాబట్టి మద్దతు ధరల చట్టం చేయాలి. ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్లని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి. కీలకమైనటువంటిది మన పల్నాడు ప్రాంతంలో ప్రజానీకానికి వరప్రసాదనే అని చెప్పుకుంటా ఉన్నాం. ఒరిగపుడిసెల ప్రాజెక్టు ఇది 4 మండలాల్లో దాదాపుగా 100 గ్రామాలకి 1,00,000 ఎకరాలకి తాగునీరు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు. ఈ రోజు తెలుగుదేశం వైసీపీ పాపాలకు ఆ ప్రాజెక్టు బలైపోతా ఉంది. ఇవాళ ఒక ఆయన అకస్మాత్తుగా పనులు ప్రారంభించే దానికోసం ఓ గడ్డపార చిరకపార తీసుకొని బయలుదేరిండు. ఆయనే పనులు చేసినట్టుగా ఫోటోల్లో పేపర్లు ఎత్తండు. ఏందయ్యా ఈ మోసాలు, ఏందయ్యా ఈ నాటకాలు? సినిమాల్లో చూడాలి నాటకాలు, డ్రామాల్లో చూడాలి నాటకాలు. ప్రజానీకం కూడా ఈ రకంగా నాటకాలు వేస్తా ఉంటే సహించరు అనేటటువంటిది కూడా ఈ రోజు మేము చెప్తా ఉన్నాము. ఆయన నెల్లూరు నుంచి వచ్చి చిలకపార తీసుకొని గడ్డపార తీసుకొని ఏడ పని చేయడానికి అసలు ఒరిగపుడిసెల ప్రాజెక్టుకి నెల్లూరు ఆయనకి సంబంధం ఏందని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఆయా పక్కన వెలుగొండ ప్రాజెక్టుకి గేటు ఉడితే గేటు పెట్టించలేకపోయింది ఆయన పెద్ద మనిషి. మళ్ళా ఆయన 3 సంవత్సరాల పాటు ఉన్నాడు. దేనికి? భారీ నుడిపరదల ప్రాజెక్టు. ఆయన అసెంబ్లీలోనే యాక్షన్ చేస్తాడు. పోలవరం ప్రాజెక్టు 2018 మాదో 23 మార్చి అంటాడు, జూన్ అంటాడు, జూలై అంటాడు, అన్ని గాలికి పోయినాయి. ఆయన వచ్చి ఇవాళ ఒరిగపుడిసెల ప్రాజెక్టు తెచ్చి ఉద్ధరిస్తానంటే నమ్మే పిచ్చోళ్ళు ఎవరు లేరు. అందుకనే ఎప్పటికైనా మీ డ్రామాలు కట్టి పెట్టండి. వాస్తవంగా ఇప్పటికే మీరు దానికి సంబంధించి అటవీ శాఖకి 15 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 15 కోట్ల రూపాయలు విడుదల చేయలేనటువంటి మీరు ఇవాళ ప్రాజెక్టును చేస్తామని అంటే నమ్మేటటువంటి ప్రజానికానికి రైతాంగానికి విజ్ఞప్తి. ఢిల్లీలో మార్చి 14న అంటే ఈ రోజు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. దానికి మద్దతుగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు విడికొండలో కూడా చేపట్టమని పిలిపించినాయి. దాంట్లో భాగంగానే మన గోయినేని సాంబశివరావు గారి ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాయింట్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే మీరు హామీ ఇచ్చారో నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, 13 ఏళ్ళు పోరాట ఫలితంగా ఇచ్చారు, ఆచరణలో మాత్రం అవి అమలు జరగట్లేదు. అందువల్ల ఈ రోజు రాష్ట్రంలో కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యం అనేది మనకు కనపడతా ఉంది. అలానే అధిక ధరలు పెరిగిపోతున్న పరిస్థితి అనేది కనపడతా ఉంది. కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు కూడా ఇవ్వని నేపథ్యం ఉంది. అలానే లేబర్ కోడ్లు 44 కార్మిక చట్టాలు 4 కోట్లుగా కుదించారు. దాన్ని వద్దని చెప్పి చెబుతా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం ఆవరణలో ఐసిడిఎస్ ప్రాజెక్టు వినుకొండ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిడిపిఓ అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకుమారి, సిడబ్ల్యూఎస్సి కమిషనర్ కృష్ణవేణి, చైర్మన్ దశగిరి షకిల, డాక్టర్ సౌమ్య రమ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధించడానికి, విపక్షతను రూపుమాపడానికి, సాధికారతను సాధించడానికి గుర్తుగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లోనూ స్త్రీ సంతోషంగా ఉన్నప్పుడే జగమంతా కూడా సంతోషంగా ఉంటుందని వివరించారు. చెప్పాల్సినవన్నీ చెప్పారు, చాలా వరకు విన్నారు. నా వైపు నుంచి అయితే మామూలుగా మనకి నా వైపు నుంచి నేను కూడా చెప్తాను, ఎందుకంటే అది కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఉపయోగపడుతుంది. అని గతంలో మహిళలు అంటే వాళ్ళ బలహీనలు మెయిన్ ఏంటంటే మహిళలు లింగ వివక్ష ఎక్కడ ఏర్పడుతుందంటే కొంచెం బలహీనులు అని. అసలు అది వాళ్ళు అంటారు, వింటారు, అది అనుకుంటారు. కాదు, అది బలహీనత ఏంటి? శారీరక బలహీనత అంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు మహిళలు అని కూడా అంటారు. అసలు ఈ పురుషులు బలవంతులు అని ఎక్కడ వస్తుంది? బలవంతులు ఎవరు? శారీరక బలవంతం ఏంటి? అంత శారీరక బలవంతం ఉన్నప్పుడు పక్షుల్లాగా ఎగరగలరా? పులిలాగా ఫైటింగ్ చేయగలరా? ఇంకా జింకలాగా పరిగెత్తగలరా? లేదు కదా. అంటే ఎవరి వాళ్ళకి ఉంటాయి, ఎవరి తక్కువ వాళ్ళు ఉంటాయి. కానీ అంత పెద్ద ఏనుగుని కూడా మావటి వాడు ముంచేస్తాడు, మంచిగా చేసుకుంటాడు. అంత బలవంతమైన ఏనుగుని కూడా ఎక్కడ వచ్చింది ఆ గొప్పతనం? సామర్థ్యం, ఆలోచించే సామర్థ్యం, మానసిక దృఢత్వం, మానసికంగా ఆలోచించే సామర్థ్యం మనిషికి, కేవలం మనిషికే ఉంది. ఈ భూప్రపంచం మొత్తం మీద యానిమల్స్ లో కానీ దేన్ని చూసుకున్న జీవుల్లో అది మన అందరం కూడా గట్టిగా అంగన్వాడీ కార్యకర్త
ఇచ్చిన ఫుడ్ని నువ్వు తినకపోతే నీకు ఇబ్బంది అవుతుందని మీరు భయపెడతారు, బాగా బతులాడుకుంటారు, ఎట్లా చేస్తారో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఫంక్షనరీస్ ఎవరైతే కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళు కానీ దయచేసి గట్టిగా లబ్ధిదారులందరినీ ఆ సమయంలో మనం ఒత్తిడి తీసుకొచ్చి చెప్తే అమ్మా లోపల ఒక బిడ్డకి మంచి ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ బిడ్డకి మంచి ఈ మేడం అయితే చాలా బాగా చెప్తారు, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతారు, నెక్స్ట్ ఫ్యూచర్ లో బాగా మంచి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు 100 రూపాయలు సంపాదించే దగ్గర 300 400 సంపాదించే తెలివితేటలు ఉంటాయి. దీనివల్ల వాళ్ళ కుటుంబం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఒక కుటుంబంలో ఆర్థికంగా అంటే అన్ని కుటుంబాల్లో కూడా డెవలప్మెంట్ కదా మన దేశం అభివృద్ధి. కాబట్టి ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు మనకు ఉన్నాయి. కాబట్టి మన చెప్పారు ఒక్క రోజు కాదు మహిళా దినోత్సవం అని, ఈ మాట వాస్తవం. ఎందుకంటే ఒక ఆడది లేకుండా ఇంట్లో ఏది జరగదు, ఏ రూపంలో కావచ్చు, తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురిగా అన్ని స్థానాల్లోనూ కూడా మనము అన్ని కార్యక్రమాలు నిలబడితేనే మిగతా ఇంట్లో అన్ని పనులు కూడా జరుగుతాయి. ఆఖరికి పని మనుషులు కూడా అందరూ ఆడనే ఉంటున్నారు, ఎక్కువ మగవాళ్ళు ఎవరు పనులు చేయరు, అవునా? అయితే అన్ని చెప్పాల్సినవి ఎవరి కేటగిరీలో వాళ్ళందరూ చెప్పారు. ఒక్క మాట అడిగితే నాకు మీ నుంచి సమాధానం కావాలి. డాక్టర్ గారు చెప్పినా మిగతా వీళ్ళు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఎంతమంది ఆడవాళ్ళు వంట చేసిన తర్వాత మొదటి భోజనం మీరు తింటున్నారు? ఎందుకు తినట్లేదు? భర్తని పెద్దవాడిని ప్రేమించండి, కాదని నేను చెప్పట్లా, కానీ అడుగు ఊడ్చుకొని తినడం అనేది మానేయండి. ఇది వాస్తవేనా? వంటంతా వేడిగా భర్తకి ఏది ఇష్టమో, అత్తమామలకి ఏం చూడాలో అంటే అత్తమామల మీద ప్రేమతో కాకపోయినా తిట్టుకుంటారనే భయంతోనే చేస్తాం. తర్వాత పిల్లలకి ఏమి ఇష్టమో అన్ని వండి పెడతాం. వాళ్ళందరికీ పెట్టిన తర్వాత మిగిలితే మీరు సఫిషియెంట్గా తింటారు, మిగలకపోతే ఉన్నది తినేసి సరిపెట్టుకుంటారు. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పారు హెచ్పి పర్సెంటేజ్ 3%, 4%, 6%. ఇది దేనికి అంటే అదే కారణం. మీరు హెల్తీగా ఉంటే మీ కుటుంబం హెల్తీగా ఉంటుంది, మీరు బాగాలేకపోతే కుటుంబం ఎప్పుడు బాగోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే జనరల్గా జరగాలని చెప్పట్లేదు, వాస్తవం చెబుతున్నాను. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు అంతా హ్యాపీగా నడుస్తున్న ఫ్యామిలీ, సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇంట్లో తల్లి చనిపోయింది. పిల్లలు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. కానీ ఆ పిల్లలు ఎలా పెరుగుతారు ఒకసారి మీరు ఆలోచించండి. అదే ఇన్సిడెంట్ రివర్స్ చేయండి, తండ్రి చనిపోయాడు, తల్లి బతుకుంది, పిల్లలు ఎలా పెరుగుతారు? ఏది పాజిటివ్? అంటే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? అంటే తండ్రికి బాధ్యత లేదా అనేది కాదు, తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళకి డిపెండెంట్గా ఉండడం తప్ప, ఆడాలని డిపెండెంట్ అయ్యారు, ఫైనాన్షియల్గా డబ్బులు ఉండవు కాబట్టి. ఆడాడు చేసే పనికి విలువ కడితే మగాడు తెచ్చే దేశం సరిపోదు. రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు సహాయం అందించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన ఏనుగుపాలెం గ్రామానికి చెందిన నల్లమీద గాలేశ్వరరావు క్రియాశీలక సభ్యుడు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటగిరి వెంకటరమణ ఎవరండి? వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో శావలపురం మండలం శానంపూడి గ్రామ కమిటీ నియామక పత్రాలు అందించారు. శావలపురం మండల అధ్యక్షుడు ఆడపాల అనిల్ కుమార్ నియమించి పత్రాలు అందించారు. గ్రామ కమిటీ సభ్యులకు రాబోయే కాలంలో పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
వినుకొండ పట్టణంలో రోషయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన దాడిని ఖండిస్తూ నస్రాపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రశాంతమైన వినుకొండలో అల్లలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. శాసనసభ్యులు మంతాల గిరి గారు, రాష్ట్ర విభాగ అధ్యక్షులు పాల్గొండ చైతన్య గారు, మన నర్సాపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆలవేసి ముద్దుబిడ్డ అయిన మన ముద్దుబిడ్డ మాకు ఎంతో సన్నిహితులు. మరి మన గుంటూరు పశ్చిమ శాసన సభ్యులు మద్దాల గిరి గారికి ఈరోజు వైశాఖకి జరిగే ఆర్య వయసులు అందరూ మరి ఎంతగానో అభిమానించే నాయకులు రోషయ్య గారికి ఆ విగ్రహం ధ్వంసం చేయాలనే కార్యక్రమం చేసినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని వారు చెప్పారు. అన్ని విధాల అది చాలా దుర్మార్గమైన చర్యగా మరి చెప్పడం జరిగింది. మరో మా చైతన్య ఆర్య వైశ్యులు మరి స్టేట్ సెక్రటరీ గారు మా చైతన్య గారు కూడా వచ్చి మాట్లాడారు. వారికి అదేవిధంగా మా వినుకొండ పట్టణ వ్యాపార సంఘాల వారందరికీ జరిగినటువంటి దుర్ఘటనకి చాలా మరి చింతిస్తున్నాం. మేము ఎక్కడ కూడా నేను వెళ్ళినా నా భుజం మీద కనీసం పార్టీ కట్ట కూడా లేదు. ఎవరు అభిమానాలు వాళ్ళకు ఉండొచ్చు, అందరూ వచ్చారు. రోషయ్య గారి అభిమానులు, ఆయన రోషయ్య గారంటే ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన మరి ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రభుత్వ శాఖలు చేశాడు. ఆ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ప్రతి మంత్రివర్గంలో ఆయన మరి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా చేశారు, మరి ఆర్థిక మంత్రిగా చేశారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చేశారు, అదేవిధంగా తమిళనాడు గవర్నర్ గా చేశాడు. ఒక్క మన రాష్ట్రానికి కాదు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత ఆనాడు ఆ మహనీయుడు రోషయ్య గారు. నేను అందుకే చెప్పాను, కంపల్సరిగా మన ఊరికి రోషయ్య గారు వ్యాపార వర్గాల వారికి చేసిన సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఒక వ్యాపార వర్గాల్లో ఒక భాగస్వామిగా, నేను కూడా ఒక ఇండస్ట్రీగా ఆయన నాకు కూడా ఇండస్ట్రీ పరంగా ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించారు. ఆయన విగ్రహాన్ని కంపల్సరిగా ఏర్పాటు చేయాలని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రముఖులంతా పట్టణ వ్యాపార సంఘాల వారు అందరూ కూడా రావడం జరిగింది. అలా ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం. ఒకరిద్దరు మాట్లాడారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ జెండా కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగిందని మరి ఇప్పుడే మన గిరిబాబు చెప్పాడు. వ్యాపార వర్గాల వారు ఆర్య వయసులు ఎవరు జోలి వెళ్ళరు, వాళ్ళు గొడవలకు దూరంగా ఉంటారు. గొడవలంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో మాకెందుకు అనుకునేటువంటి వాళ్ళ జోలి పిలిచి ఆ రాళ్ళు ఇస్తటం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాను. నిన్న మన వినుకొండ పట్టణంలో మన పెద్ద ఆయన, అలాగే మనందరం కూడా పెద్ద ఆయనగా పిలుచుకుంటూ ఉండే రోషయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి పట్టణంలో ఉన్న ఆర్య వయసులు వ్యాపారస్తులు అందరూ కూడా మరి ఆ కార్యక్రమం చేసుకుంటూ ఉండగా మరి సడన్ గా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి ఏ రకంగా దాడి చేశారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మరి ఎంతో మంది ఉన్నారు. ఎవరిని వదలకుండా రాళ్ల దాడి, అలాగే స్టేజ్ ని కూల్చే విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నం కానివ్వండి, అలాగే విగ్రహాన్ని నెట్టే ప్రయత్నం కూడా చేయడం, అంటే ఆ విగ్రహం పడిపోవాలి. ఇవాళ
వాళ్ళు చేస్తున్న ఏమైనా చర్యలు వాళ్ళ శాడిజానికి నిరసనమై వాస్తవంగా మన ఆర్యవైశ్యులు ఎవరు తెలియదు. మన పని ఏదో మనం చూసుకుంటాం, వ్యాపారం చూసుకుంటాం, ఇంటికి వెళ్తాం, లేకపోతే కొన్ని సేవా కార్యక్రమాలతో గుర్తెళ్తాం. అది మనకి ఇష్టమైన నాయకుల్ని మరి మహాత్మా గాంధీ గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు అంత గౌరవం ఇచ్చుకునే నాయకులు మనకి రోసయ్య గారు. అలాంటి నాయకుడిని విగ్రహాన్ని కూడా మరి వాళ్ళ కన్ను పుట్టింది ఈరోజు. ఇవాళ ఆర్యవైశ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తా ఉన్నారు. అలాగే కొంజేటి రోసయ్య గారు చంద్రబాబు ఎలా తిట్టాడో కూడా అందరూ కూడా చూసాం, మనం అందరం చూసాం. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి రోసయ్య గారు అంత దగ్గర కూడా వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి కళ్ళు కొడతా ఉన్నాయి. ఏదో రకంగా ఇది డ్యామేజ్ చేయాలి అనే దృక్పథంతో ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడం నిజంగా చాలా ఇవాళ మన ఆర్యవైశ్యులు చెయ్యెత్తి కొట్టకపోవచ్చు, కానీ ఓటేసి మాత్రం తప్పకుండా మీ నడ్డి కొడతారని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. వచ్చే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఎలా నడ్డి కొడతామో తప్పకుండా చూపిస్తాం. ఇప్పటికే ఈ పల్నాడు జిల్లా మొత్తం కూడా ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తూ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించండి, గత సంవత్సరం కాలంగా అటు మాచల నుండి పోల్చుకుంటే మరి మన్నీ మధ్య కూడా పెనుకొండలో జరిగిన గొడవలు రావడానికి చూసాం. ఇలా ఎప్పుడు లేని విధంగా మరి ఈ రోజు ఇలా జరుగుతుందంటే రాబోయే కాలంలో మనం ఎక్కడైనా చిన్న తప్పు చేసి వాళ్ళ కనుక ఓటు పడి గెలిచారో మనం భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని మళ్ళా బిగించేస్తారు. మళ్ళా ఈ జిల్లాలు మొత్తం కూడా ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా వ్యాక్సిన్ పెట్టి పోషిస్తారు. ఎందుకంటే ఇప్పటికే కృషి పట్టుకుపోయినాయి. ఇక్కడ 2019లో ఇక్కడ ఉన్న 7 పార్లమెంట్ సెగ్మెంట్స్ కూడా ఓడిపోయి ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాక్షన్ రెచ్చగొట్టి మళ్ళా నిద్రలేపి మళ్ళా గ్రూపిజాలు చేసి మళ్ళా వాళ్ళు ఎన్నికల్లో రావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంలో ఈరోజు జరుగుతా ఉంది. ఆర్యవైశ్య మిత్రులారా, సోదరులారా, సోదరిమలారా, అందరూ కూడా గమనించాలి. ఈ రోజు వీటిని మనం ప్రోత్సహించి ఇలా చేస్తే కనుక రేపు మొట్టమొదటిగా దెబ్బపడేది కూడా మనలాంటి వాళ్ళకే. కాబట్టి మీరు ఆలోచించండి. మరి ఆలోచించి మరి మనకు అండగా ఉండే నాయకులకి మరి వెల్ల బ్రహ్మనాయుడు గారు మనకు అండగా ఉండే నాయకుడు. మరి అలాంటి నాయకుడు మనల్ని గెలిపించుకున్నట్టుంటే ఎల్లప్పుడూ కూడా మనకి అండగా ఉంటారు. మరి అలాంటి నాయకుడిని గెలిపించుకుందాం. గెలిపించుకుని తీసుకెళ్తే రేపు మనతో పాటు మనకు తోడుగా నీడగా ఉండే నాయకుడు. తప్పకుండా మీరు అందరూ కూడా మరి బ్రహ్మనాయుడు గారిని ఆస్వాదించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.